ఇప్పుడు చెప్పండి బ్రోస్, ఏ సినిమాలకు పోదాం అనుకుంటున్నారు? ఏ సినిమా పోలో తెలియట్లేదు బంచిక్ బ్రో. ఎందుకు బ్రో? అన్ని మూవీ ట్రైలర్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చూసావు కదా, అన్నిటికి పో. ఎలా పోవాలి బ్రో? ఎలా పోవాలి? ఒక 12వ తారీఖు 4 సినిమాలు ఉన్నాయి, అందులో 2 సినిమాలు మన తెలుగు సినిమాలే. ఇన్ని సినిమాలు ఒకే రోజులో ఎవరైనా రిలీజ్ చేస్తాడా? ఆ మూవీ ఈ మూవీ అని పరిగెట్టి ఆయాసం వచ్చిపోతే బ్రో, యూ డోంట్ ఫియర్ వెన్ ఐఎమ్ హియర్. నేను ప్లానింగ్ చేస్తాగా. ఆ ప్లానింగ్ ఏంటో చెప్పు బ్రో. ఏం లేదు బ్రో, మార్నింగ్ బెనిఫిట్ షోకి గుంటూరు కారం పోదాం, తర్వాత మార్నింగ్ ఫస్ట్ షోకి హనుమాన్ పోదాం, మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకొని పడుకొని ఈవినింగ్ షోకి అయాలన్ పోదాం, ఇంకా ఫైనల్ సెకండ్ షోకి కెప్టెన్ మిల్లర్ పోదాం. ఇంత ప్లానింగ్ నీ కెరియర్ మీద ఎప్పుడైనా చేశారా బ్రోస్? హే, ఎవరు నువ్వు సడన్ గా వచ్చావు? నీ కెరియర్ ని నీ ఫ్యూచర్ ని ఉంటావు బ్రో. ఇంత ప్లానింగ్ ఆఫ్ యాక్షన్ నా మీద పెట్టింటే ఎప్పుడో బాగుపడేవాడివి కదా. ఈ జనవరి మంత్ అయ్యాక డెఫినెట్ గా నీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తా. ఇప్పుడు డిస్టర్బ్ చేయకపో. ఇది నువ్వు 2021 లో కూడా చెప్పావు కదా బ్రో. అవును, 2022 కూడా నువ్వు ఇలానే అన్నావు. నీకు సిగ్గు శరం లేదు బ్రో. ఇంకెంతకాలం ఇలానే చెప్తావు? 2023 కూడా ఇలానే అని పొంగల్కి పెద్ద పెద్ద సినిమాలకు పోయి నీ కెరియర్ ని మింగించావు. లేదు ఇయర్ బోస్, ఈసారి పక్కా మీ మీద ఫోకస్ చేస్తా. మా నమ్మకం లేదురా, నువ్వు ఈ 2024 కూడా మింగిస్తావు. హే, పక్కపో పక్కపో. బంచిక్ బ్రో, నువ్వు చెప్పింది అంతా బాగుంది, కానీ వీటన్నిటి పోవడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఒక్కో టికెట్ 300 వేసుకున్నా 1200 అవుతుంది. అప్పుకోయి బ్రో. సినిమాకి వెళ్తానంటే ఎవడైనా అప్పిస్తాడా బ్రో? అడిగి చూడు బ్రో, ఎవడో ఒక దేడి దిమ్మగ్గాడిస్తాడు. ఒకడు ఉన్నాడు బ్రో, మళ్ళీ వానికే ఫోన్ చేయి బ్రో. గుడ్ ఐడియా బ్రో. హలో దేడి దిమాగ్ బ్రో, కొంచెం ఆర్థిక సాయం కావాలి. ఇంట్రెస్ట్ ఎంతైనా పర్వాలేదు, నువ్వే కట్టుకుందు. ఎంత కావాలి, ఎందుకు కావాలి? ఎంత కావాలంటే ఈ పొంగల్కి మొత్తం 6 సినిమాలు రిలీజు. ఒక్కో సినిమా టికెట్ 300 వేసుకున్నా 6 × 300 1800 అవుతుంది. 1800 ఇస్తే చాలు బ్రో. ఏంటి షకీమా బ్రో, అప్పుడు నీ సినిమా టికెట్ల మీద లెక్కేస్తున్నావు? అవును బ్రో, ఈ పొంగకి రిలీజ్ అయ్యే సినిమాలు అవి. షకీమా బ్రో, నీకు ఒకటి చెప్పాలి. ఏంటి దేడి దిమాగ్ బ్రో అది? ఈ మధ్యన ఒక కత్తి ఫేమస్ అయింది బ్రో. ఏం కత్తి బ్రో అది? ప్లాస్టిక్ కత్తి. కత్తి నాకు తెలుసు మామ బ్రో. సలార్ సినిమాలో దానికి 30 సెకండ్ల ఎలివేషన్ ఇచ్చారు, అదేనా? అదే బ్రో. దాన్ని తీసుకొచ్చి నీ షాడోలో దింపుతా చూడి. అదేంటి దేడి దిమాగ్ బ్రో అంత మాట అన్నావు? మళ్ళీ నీ సినిమా టికెట్స్కి నేను డబ్బులు ఇవ్వాలి బే. చెల్ దుబాయ్. ఏమన్నాడు బ్రో? మింగేమన్నాడు బ్రో? ఇలాంటప్పుడు గుండెని రాయి చేసుకోవాలి షకీమా బ్రో. సర్లే, ఈసారి నేను నీకు అప్పుగా ఇస్తా. థ్యాంక్ యూ బ్రో. ఈ మాట వింటుంటే గరం గరం ఛాయ్లోకి ప్యాలేజీ బిస్కెట్ ముంచుకొని తిన్నట్టుంది. అప్పుడే అంత సంబరపడిపోకు బ్రో. ఇంట్రెస్ట్ 6 రూపీస్ బ్రో. అంత ఇంట్రెస్ట్ ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ కూడా ఇవ్వడు. ఇది వ్యాపారం బ్రో. బంచిక్ బ్రో, నా దగ్గర డౌట్. ఏంది బ్రో అది? గుంటూరు కారం సినిమాని ఫ్యాన్స్ థియేటర్లకి కారం మిరపకాయలు తీసుకొని రారు కదా బ్రో. అవును బ్రో, నాకు అదే డౌట్ ఉంది. ఈ తిక్కనాసన్స్ పేపర్ పీసెస్ కి బదులు కారం పొడి వేస్తే ఏం పరిస్థితి? అమ్మో, ఊహించుకుంటేనే భయం వేస్తుంది. అవును బ్రో, అసలే చలికాలం, కారం ముక్కు లేకపోతే ఒకటే తుమ్ములు వస్తాయి బ్రో. ముక్కులోకి ఒకటే కాదు, నవరంధ్రాలు లేకపోతుంది. ప్లీజ్ కైండ్లీ రిక్వెస్ట్, డోంట్ గెట్ ద కారం ఇంటూ ద థియేటర్. బంచిక్ బ్రో, నీకు చెప్పనా? ఏంటి బ్రో? గుంటూరు కారం 2 hours 39 minutes, హనుమాన్ 2 hours 38 minutes, సైందవ్ 2 hours 20 minutes, నా సామిరంగా 2 hours 15 minutes, టోటల్ 9 hours 12 minutes. ఏంది బ్రో ఇది? రేపు మనం ఈ 9 hours 12 minutes మన TFI కోసం సాక్రిఫైస్ చేయాలి. ఎవడ్రాడు ఇంత టాలెంట్ కూడా ఉన్నావు? హిహిహి, థ్యాంక్ యూ బ్రో. బ్రో, నీకు ఇంకోటి చెప్పాలి. మళ్ళేంటి అది బ్రో? మహేష్ అన్నని ఎంత చూసినా మనం ఇప్పుడే చూసుకోవాలి, లేకుంటే ఎన్ని సంవత్సరాలు అవుతుందో మళ్ళీ చూడడానికి. ఎందుకు బ్రో అలా అన్నావు? అవును బ్రో, మన అన్న జకన్న సార్ చేతిలోకి పోయాక ఎప్పుడు రిలీజ్ అవుతాడో ఏమో. మీ బాబుని, మహేష్ బాబుని, మిల్క్ బాయ్ని ఇప్పుడే తనివి తీరా చూసుకోండి. తర్వాత ఎప్పుడు వస్తాడో నాకే తెలియదు. యువర్ బాబు ఈజ్ మై అండర్ కంట్రోల్. బ్రోస్, మహేష్ బాబు గారు ఒక్కసారి జక్కన్న సార్ చేతి లేకపోతే మళ్ళీ ఎప్పుడు వస్తాడో ఏమో. సో మీరు గుంటూరు కారం పోయి బాబుని తనవి తీరా చూసుకొని ఎంజాయ్ చేయండి. వెళ్తూ ఈ వీడియోని ఒక లైక్, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. లెవెల్ అయిపోద్ది.